వ్యవసాయంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే రాను రాను పెరుగుతున్న విపత్తులు, గతి తప్పిన ఋతువులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను నష్టాల పాలు చేస్తున్నాయి. దీంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడడం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తే నికరాదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లక్షల జీతాన్ని సైతం త్యజించి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రణాళికలో ఖచ్చితత్వం లేకపోవడం, ఏకపంట విధానాలతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పండ్ల తోటలు, ఆహార పంటలు, గట్లపై చెట్ల పెంపకం, అంతర పంటలు, పంట మార్పిడి వంటి సమగ్ర వ్యవసాయ విధానాలను ఖచ్చిత ప్రణాళికతో అనుసరిస్తే ఉద్యోగాలకు తీసిపోకుండా మంచి నికరాదాయం పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం సమగ్ర వ్యవసాయ విధానాల పరిశోధనా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. రైతు తనకుండే 15 నిమిషాలు 30 నిమిషాల్లో ఆదాయం పొందొచ్చు, అదేవిధంగా 30 ఏళ్ళకు కూడా ఆదాయం పొందొచ్చు అనే ప్రణాళికను మన రైతాంగానికి తెలియజెప్పాల్సిన అవసరం, దాన్ని విస్తరీకరించాల్సిన అవసరం ఇప్పుడు మన రాష్ట్రాల్లో ఉంది. 30 నిమిషాల్లో ఆదాయం రావాలంటే విలువ జోడింపు, విలువ మదింపు అంటే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులను తన ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఈ ధాన్యాల నుంచి బియ్యం తీసే పని, అదేవిధంగా పప్పులు గంజల నుంచి పప్పులు చేసే పని, ఘీ మేకింగ్ కానీ లేకపోతే ఇతర ఏదైతే మనకి ఈ ప్రాథమిక ఉత్పత్తులు కానీ ద్వితీయ ఉత్పత్తులు కానీ వ్యవసాయంలో తీసుకోవడం అనేది ముఖ్యంగా 30 నిమిషాలు, అరగంట రోజుల్లో ఆదాయం పొందే అంశాలు. అదేవిధంగా రైతు ఒక రోజులో ఆదాయం పొందాలంటే మనం చెప్పుకునే ఏదైతే ఈ పాడి నుంచి రోజువారీ వచ్చే ఆదాయం, ఏదైతే పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం లేదు, రోజువారీ తనకుండే పరిధిలో కూరగాయలు నమూనా పోషకాహార తోటలో వేసుకుంటే తన ఇంటి అవసరాలతో పాటు తన పోషకాహారంతో పాటు బయట మార్కెట్లో అమ్ముకునే రోజువారీ ఆదాయం, వారం ఆదాయం లేకపోతే 10 రోజులు 15 రోజులు ఆదాయం కావాలంటే ఏదైతే శాశ్వతంగా ఎవరైతే ఆయిల్ పామ్ తోటలు మనకి ఏవైతే ఆయిల్ పామ్ ఉంది దాంట్లో నీరు దారి ఉంటే సగటున ఏదైతే వాళ్ళు నెలకి 2 సార్లు ఆదాయం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా 10-15 రోజులకు ఆదాయం పొందాలంటే వాళ్ళు ఆకుకూరలు వాటిని వేయడం వల్ల ఏదైతే ఈ ఆకుకూరల ద్వారా కూడా మార్కెట్కి తరలింపు, తద్వారా మడ్లు కట్టి ఎత్తుమడిలో కానీ లేకపోతే ఇతర మడ్లు ఆకుకూరలు చేసుకుంటే ప్రతి 15 రోజులకి మార్కెట్లు తరలించవచ్చు. నెలవారీ ఆదాయం కావాలనుకుంటే ప్రత్యేకమైన రంగం సిరికల్చర్ మనకు ఉంది. ఇది పట్టుపురుగుల పెంపకం ద్వారా 28 రోజుల్లో శాస్త్రీయంగా, ఒకప్పుడు పట్టుపురుగుల పెంపకం వేరు, వాటిలో చాలా వరకు సిక్ యూనిట్లు అయినాయి, కానీ ఈ రోజుల్లో శాస్త్రీయంగా పట్టుపురుగుల పెంపకం ఇటు కర్ణాటకలోను అనంతపూర్లోను ఈ మనకేదో తూర్పుగోదావరిలో చేస్తున్న రైతాంగం వల్ల 28 రోజులకే తనకి ఆదాయం తీసుకునే పరిస్థితులు నెలవారీ ఉంది. అలా కాకుండా రైతాంగం ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఆదాయం కావాలంటే ఏదైతే ఈ ఆహార పంటలు ఏదైతే మనం చెప్పుకునే ఏదైతే ఈ వరి కానీ లేకపోతే ఇతర అపరాలు కానీ లేకపోతే మిల్లెట్స్ మాకు చేసుకునే చిరుధాన్యాలు కానీ వీటన్నిటి వల్ల రైతాంగం ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. కొబ్బరి తోటలు కూడా ప్రతి 45 రోజుల నుంచి 50 రోజులకి ఖచ్చితంగా కొబ్బరి తోటల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా 50 రోజులు 60 రోజుల ఆదాయం, సంవత్సరం వరకు ఆదాయం కావాలంటే ప్రత్యేకంగా మనకి బాగా అధిక సాంద్రతలో వేసుకున్న మామిడి తోటల వల్ల, అదేవిధంగా జీడి తోటల వల్ల సంవత్సరం వారి ఒక ఆదాయం వచ్చే అవకాశం రైతాంగానికి అవకాశం ఉంది. 4 సంవత్సరాలకు తనకు ఆదాయం కావాలనుకుంటే కనుక ఫారెస్ట్రీ ఏదైతే తన ఖాళీ ప్రదేశాల్లో ఈ రోజుల్లో మనం పెట్టున్న జామాయిల్ కానీ యూకలిప్టస్ కానీ లేకపోతే సరుగుడు కానీ ఇటువంటి వేసుకోవడం వల్ల తన గట్టు మీద నిలబడి ఈ పవర్సాతో సంవత్సరంకి ఒక చూసుకుని 4 సంవత్సరాలు మనం పెంపకం ప్రకారం సంవత్సరంకి ఒకసారి మనం ఎరువులు వేసుకుంటే 4-5 సంవత్సరాలకి ఆదాయం వచ్చే కార్యక్రమం. సో 4 సంవత్సరాలు నాకు ఆదాయం కాదు, నాకు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఆదాయం కావాలనుకుంటే ఈరోజు గట్లపై చెట్ల పెంపకం, ముఖ్యంగా టేకు లాంటి అత్యధిక ఆదాయం వచ్చే ఈ చెట్ల పెంపకం, టేకు మొక్కలు లాంటివి గట్లపై పెంచుకుంటే ఈరోజు పెట్టుకున్న దానికి 25కి 25 ఏళ్ళకి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జీవాల పెంపకం 6 మాసాలకి ఏటీఎం అంటాం, ఎనీ టైం అని, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆదాయం తీసుకోవడానికి ప్రతి రైతులు ఏదైతే రాయలసీమలో రైతాంగం మనకి ఏదైతే ఈ వేరుశెనగ తోటలోకి వెళ్ళేటప్పుడు ఆ చేతిని ఈ చేతిని 2 ల్యాంప్స్ని తీసుకెళ్ళి ఏవైతే మనకి మేకపిల్లలు గొర్రె పిల్లలు తీసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ, పెరటుకోళ్ళ పెంపకం ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మీని, ఇలా ఏటీఎం మోడల్ ఉంది. అదేవిధంగా మీకు ప్రణాళిక 30 నిమిషాల నుంచి 30 ఏళ్ళ వరకు ప్రతి రైతాంగం, ప్రతి చిన్న సన్నకారు రైతు అందరు రైతులు కూడా మహా అయితే వాళ్ళ జీవితకాలంలో 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ వృత్తిని చేస్తారు. కాబట్టి దానికి యువత ఎవరైతే వ్యవసాయంకి వస్తున్నారో వాళ్ళు ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఆ ప్రణాళికలో ఒక వనరు నుంచి చాలా ఎక్కువ ఆదాయం వచ్చే కార్యక్రమం, నాటుకోళ్ళ పెంపకం చేసుకుంటే చాలా ఎక్కువగా ఆదాయం వచ్చే కార్యక్రమం, ఒక ఇంటెన్సివ్గా ఒక రంగాన్ని తీసుకొని ఆదాయం వచ్చి పడితే దాన్ని వేరే రంగాల్లో పెట్టి స్ప్రెడెడ్గా చేసుకుంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు తను ఈ వృత్తిని తీసుకున్న తర్వాత ఈ వృత్తిలో వెనుకడుగు వేయకుండా ఆదాయం పొందే అవకాశం ఉందని చేశాం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా రైతాంగం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.